హాయ్ హలో నమస్తే. నేను మీ యాంకర్ శివాజీని. ఈ రోజు మన భవనకల్ మండలం రాయనుతుల గ్రామంలోనూ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మూడావతి సైదా గారు ఉన్నారు. ప్లస్ ఆయనతో పాటు ఇక్కడ మండల పార్టీ అధ్యక్షులు, మాజీ ప్రెసిడెంట్లు, ఇక్కడ మహిళా మనులు కూడా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి మూడావతి సైదా గారితో మాట్లాడదాం. సార్, మీరు ఇప్పుడు ఈ గ్రామంలో ఏం చెప్పి ఓట్లు అడుగుతున్నారు? మీకు ఎందుకు ఓటు వేయాలని చెప్పి ప్రజలతో అడుగుతారు మీరు? గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయిస్తూ పారదర్శకంగా పరిపాలన అందిస్తానని చెప్పుకుంటూ ఓటు అడుగుతున్నాను. మాజీ సర్పంచ్ కొమ్మినేని ఉపేంద్ర గారు ఉన్నారు. కొమ్మినేని ఉపేంద్ర గారు, ఈ గ్రామంలో మీరు తిరుగుతున్నారు, ఓటు అడుగుతున్నారు. మీరు మాజీ సర్పంచ్గా ఉన్నారు కాబట్టి మీరు ఈ గ్రామాన్ని అభివృద్ధి చేశామంటున్నారు. ఏమేమి అభివృద్ధి చేశారు? ఇంకా చేయాల్సింది ఉంది. మీ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇక్కడ సర్పంచ్ అభ్యర్థి గెలిస్తే మీరు ఏం చేయగలుగుతారు? మాది ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రాయనతుల గ్రామం. ఇక్కడ నేను గతంలో బీఆర్ఎస్ హయాంలో 5 సంవత్సరాలు సర్పంచ్గా చేసి ఉన్నాను. మా టైంలో శ్మశాన వాటికలు ఉంది. శ్మశాన వాటిక కొన్ని డ్రైనేజీలు, అలాగనే చెరువులు బాగు చేయడం, అలాగనే ఊర్లో కూడా ఒక 2 కోట్లు పెట్టి మేము రోడ్లు వేయడం జరిగింది. అలాగనే సీఎం రిలీఫ్ ఫండ్ కింద 1,20,00,000 మేము ఇప్పించడం జరిగింది. 2.5 సంవత్సరాల్లో 6 గ్యారంటీలు అని చెప్పి 2 సంవత్సరాలైన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి హామీని నెరవేర్చకుండా రైతు బంధు కూడా 2 సార్లు ఇచ్చేశారు. మహిళా మనులకు కూడా 2,500 ఇస్తామని ఇంతవరకు ఇవ్వలేదు. అలాగనే ఉచిత కరెంట్ అంటున్నారు, తులం బంగారం అంటున్నారు. అలాంటి పథకాలు ఏవి కూడా అందలేదు. గొర్రెల పథకం ఒకటి రద్దు చేశారు ఆది సోదరులకి. మైనార్టీ లోన్స్, ఇలాంటి ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ లోన్స్, అలాగే దళిత బంధు ద్వారా మా ఊరు ఎంపిక చేయడం జరిగింది సీఎం గారు. ఆ ఎంపిక కూడా ఇంతవరకు ఎలాంటి డబ్బులు రావడం జరగలేదు. కాబట్టి ఈ 6 గ్యారంటీలు ప్లస్ గవర్నమెంట్ వ్యతిరేకతతో మేము ముందుకు వెళ్తూ నెక్స్ట్ టర్మ్లో కూడా మాకు టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది కాబట్టి మా కేసీఆర్ గారి ఆశీస్సులతో మేము ఈ యొక్క ఊరిని అభివృద్ధి చేయాలని మరొకసారి కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ మాకు ఉమ్మడి అభ్యర్థిగా మూడావతి సైదా గారు సిపిఎం, బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా టీఆర్ఎస్ అభ్యర్థిగా మూడావతి సైదా గారు నిలబెట్టడం జరిగింది. వాళ్ళని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఇక్కడ మహిళా సోదరిమణులందరూ ఏకంగా అందరం ఉద్యమంలాగా, ఒక సైనికుల్లాగా, బీఆర్ఎస్ సైనికులాగా నడపడం జరుగుతుంది. ఓకే సార్, ఇప్పుడు ఇంకోటి, ఇక్కడ ఈ రోజుకి ఈ భువనకల్ మండలంలో రాష్ట్రంలో ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు ఊరికి రాలేదు. ఈసారి మూడవ సైదా గారి నేతృత్వంలో ఉత్తమ పంచాయతీ అవార్డ్స్ ఏమైనా నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఏమైనా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయంటారా? మేము 2019లోనే మేము ఈ రాయనగర్ గ్రామంలో ఉత్తమ అవార్డు తీసుకోవడం జరిగింది ఆయంలో, ఇక్కడ జిల్లా స్థాయిలో. అలాగనే స్వచ్ఛ భారత్ కింద కూడా మేము అందుకోవడం జరిగింది. కాబట్టి నెక్స్ట్ టైంలో మాకు స్వచ్ఛ భారత్ కింద మా గవర్నమెంట్ రాలేదు కాబట్టి ఈ గ్రామాన్ని స్వచ్ఛ భారత్ కింద నరేంద్ర మోడీ గారు అయ్యంటూ మా సైదా గారిని గెలిపించుకొని మేము ఉత్తమ అవార్డు అందుకోవాలని మరొకసారి కోరుకుంటున్నాం. అలాగే బీజేపీ ద్వారా కూడా మేము నిధులు తీసుకొద్దాం అనుకుంటున్నాం. ఎక్కడికైనా వెళ్ళి మాకు అందరం కూడా సాయశక్తుల ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళైనా మేము నిధులు తెచ్చి ఈ ఊరిని డెవలప్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు మీ అధికార పక్ష పార్టీ ఏమంటుందంటే, మా గ్రామంలో మేము గెలిస్తేనే అభివృద్ధి చెందుతుందని చెప్పేసి వాళ్ళు ఒక మాటలో చెప్తున్నారు. మీరు ఇప్పుడు నరేగా కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే 15th ఫైనాన్స్ నుంచి 15th ఫైనాన్స్ నుంచి మీరు ఎలాంటి అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? మా గ్రామంలో ఇంకా రోడ్లు, డ్రైనేజీలు, అలాగనే కొన్ని శ్మశాన వాటికలు ఎస్టీ ఎస్సీ రాష్ట్రంలో లేనటువంటి శ్మశాన వాటికలు మా రాయనతుల గ్రామంలో ఉండడం జరిగింది. 2 తండాలు ఉన్నాయి మాకు. ఎస్టీ ఎస్సీ శ్మశాన వాటిక, ఎస్సీ వాళ్ళకి శ్మశాన వాటిక, మైనార్టీలు 2 శ్మశాన వాటికలు, అలాగనే హిందువులకు ఇంకో శ్మశాన వాటిక, అలాంటి 5 శ్మశాన వాటికలు కట్టుకోవాలని మేము చూస్తున్నాం. అలాగనే ఈ ఊరిని ఎందుకు మేము ఓటు అడగడానికి వెళ్తున్నాం అంటే, 2 సంవత్సరాల పీరియడ్లో మేము 6 గ్యారంటీలు ఇస్తాం, ఉచిత గ్యాస్ ఇస్తాం, ఉచిత కరెంట్ ఇస్తున్నాం అని చెప్తున్నారే తప్ప 6 గ్యారంటీలు అన్నీ నెరవేర్చలేదు. మహిళా సోదరులకి ఒక ఉచిత బస్సు, లేదంటే ఒక ఉచిత కరెంట్ అనేది ఇస్తున్నారు తప్ప ఎలాంటి ప్రయోజనం కూడా లేదు. ఎందుకంటే ఈ యొక్క గృహాలకి ఉచిత కరెంట్ ఇచ్చి ఒక 5 నెలల తర్వాత మళ్ళీ 5,000, 6,000 1-2 లైట్లు ఉన్న వాళ్ళకి బిల్లులు వేయడం జరుగుతుంది. కాబట్టి అదే ఉద్దేశంతో మేము పోవడం జరుగుతుందండి. మండల పార్టీ అధ్యక్షులుగా మీరు ఉన్నారు కాబట్టి ఈ మండలంలో గత ప్రభుత్వం మీది, ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి పనులు చేస్తున్నాయి? ఇక్కడ నిజంగా మీ అభ్యర్థి రాయనూతలో గెలుస్తున్నాడా? ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలుస్తున్నారు? మీరు ఒక బాధ్యతగా ఇక్కడ మండలంలో చూస్తున్నారు కాబట్టి మిమ్మల్ని ఈ క్వశ్చన్ స్ట్రైట్గా అడుగుతున్నాం. మా మండలంలో ఈసారి బీజేపీ సిపిఎంతో పొత్తులు పెట్టుకున్నాం రాయనూతల.
బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాం. వాళ్ళు కొన్ని గ్రామాలు ఇచ్చినా మేము కొన్ని గ్రామాలు తీసుకున్నాం. మా హయాంలో 5 సంవత్సరాలు మా కేసీఆర్ ఉపేంద్ర వచ్చిన టైంలో సుమారు 280 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇప్పించాం. అదేవిధంగా ఎక్కడా ఏ గ్రామానికి రానన్ని నిధులు కూడా రాయనూతలకి తీసుకొచ్చి సిమెంట్ రోడ్లు పోపీయటంలో కానీ, శ్మశాన వాటికలు, పారిశుద్ధ కార్యక్రమాలు అన్నిటిలోనూ మేము అన్ని పంచాయతీల కంటే ముందుగానే పనిచేసాము. భవిష్యత్తులో కూడా అదే టైపులో పనిచేస్తామని జనానికి హామీ ఇస్తున్నాం. మ్యామ్, ఇప్పుడు మీరు ఒక సర్పంచ్ అభ్యర్థి భార్యగా ఉన్నారు. మీరు ఇక్కడ మీ భర్తతో పాటు మీరు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు కూడా. మీరు ఇప్పుడు మీ భర్తతో పాటు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, మహిళలకి ఏం కావాలనేది మీకు తెలుసు కాబట్టి ఇక్కడ మహిళలకి ఎలాంటి వరదలు కల్పిస్తున్నారు? ప్రజలకి ఎలాంటి అభివృద్ధి కావాలో అన్నీ ఏర్పరుస్తాం మేము. అదే అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఇప్పుడు మహిళ ఏ రకంగా కావాలంటే ఆ రకంగా అభివృద్ధి చేస్తాం. మేము మా కేసీఆర్ గారు గెలిచిన తర్వాత ఎవరు అడగనటువంటి సంక్షేమ పథకాలు పెట్టడం జరిగింది. కేసీఆర్ గారు అడగకుండానే కేసీఆర్ కిట్ ఇచ్చాడు. డెలివరీలకి మహిళలకి 102 భవనం ఇచ్చారు. అలాగనే గేదెలకు కూడా 108, 109 అని 1962 నెంబర్ పెట్టి మనుషులకు అలాగనే పశువులకు కూడా వైద్యం చేయడం జరిగింది. అలాగనే లక్ష రూపాయలు ప్లస్ 1 తులం బంగారం ఇస్తున్నారు. 1,00,000 తులం బంగారం పోయినది, 2,500 పోయినది. మహిళలకు వృద్ధులకి 4,000 పింఛన్ చేస్తున్నారు, వికలాంగులకు 6,000 పింఛన్ చేస్తున్నారు. అలాగనే రైతు బంధు కూడా 2 టర్ములు పడలేదు. 10,000 ఇచ్చే రైతు బంధు, 8,000 ఇచ్చే రైతు బంధు 16 మేము డబల్ ఇస్తాం, 15,000 ఇస్తాం అని చెప్పి దాంట్లో కూడా మోసం జరగటం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో మాటలే తప్ప చేతలు లేవు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం జరిగింది కాబట్టి మేము ఆ ఉద్దేశంతో మా క్యాండిడేట్ తీసుకొని మేము ఇంటింటికి ప్రచారం చేస్తూ నెక్స్ట్ కూడా ఈ పల్లెల్లో గ్రామాల్లో ప్రతి ఇంటికి కూడా మేము ఓటేస్తాం. మేము ఓటేస్తాం. ఎందుకు వేస్తాం అంటే మాకు 6 గ్యారెంటీలు రాలేదు, ఎలాంటి అభివృద్ధి పథకాలు కూడా ఇవ్వట్లేదు కాబట్టి మా క్యాండిడేట్ని తీసుకొచ్చి నెక్స్ట్ గవర్నమెంట్ కేసీఆర్ గారు గెలుస్తాడు కాబట్టి అదే చెప్పుకుంటూ మేము ముందుకు గెలుస్తామని మేము కాన్ఫిడెన్స్గా ఉన్నాం. మేము 300 నుంచి 500 మధ్యలో గెలుస్తామని కూడా. రావినూతల యువ నాయకులు లావురి గోపి గారు ఉన్నారు. లావురి గోపి గారితో ఎక్స్క్లూజివ్ గా మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు మీ గ్రామం బీఆర్ఎస్ తరఫున మీరు యువ నాయకులు ఉన్నారు. మీ గ్రామం నిజంగా బీఆర్ఎస్ పార్టీతో అభివృద్ధి చెందిద్దా? గతంలో గమనించుకుంటే మేము గతంలో కూడా మా పార్టీ తరపునే సర్పంచ్ క్యాండిడేట్ గెలవడం జరిగింది. గత గవర్నమెంట్లో చేసిన అభివృద్ధి పనులన్నీ మన కళ్ళ కట్టినట్టే కనిపిస్తున్నాయి. పల్లె ప్రకృతి వనాలు కావచ్చు, వైకుంఠ ధామాలు కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, లేకుంటే డ్రైనేజీలు కావచ్చు, ఇక మళ్ళీ రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, ప్రతి కులం చూడకుండా మతం చూడకుండా పార్టీలకు అతీతంగా కష్టం అంటే ప్రతి వాళ్ళకి ఆదరించారు కేసీఆర్ గారు. బీసీ బంధు కావచ్చు, అన్నీ చేశాం. ఆ స్ఫూర్తితోనే ఆ ధైర్యంతోనే మళ్ళీ కూడా ప్రజల ఆశీర్వాదంతో మళ్ళీ మేము గెలిస్తే ఇంతకంటే రెట్టింపు ఉత్సాహంతో ఇంతకంటే మంచి విద్యావంతుడు 3వ సైదా గారు విద్యావంతుడు. కష్టం అంటే చాలు, కులం చూడకుండా మతం చూడకుండా పార్టీ కూడా చూడకుండా అర్ధరాత్రి అపరాత్రి అనే తేడా లేకుండా ప్రతి ఇంటికి సొంత మనిషిలాగా ప్రతి ఇంటికి తన సొంత డబ్బులతో తన సొంత వేలతో తనకు చేతనైన దానికంటే ఎక్కువనే సహాయం చేసి ఉన్నారు. ఆ కృతజ్ఞతతోనే జనాలలో వెళ్తున్నాం. ఆ ప్రజల ఆశీర్వాదం కోరుకుంటున్నాం. దాంతోనే ఓట్లు అడిగి మా అన్నగారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటాం. మీకు ఈ గ్రామంలో ఎన్ని ఓట్ల మెజార్టీ వచ్చింది అనుకుంటున్నారు? పార్టీలకు అతీతంగా మేము అనుకుంటున్నాం 500-600 మెజార్టీతో గెలుస్తాం. ఇక మెజార్టీ అనేది ప్రజల చేతులలో తీర్పు, కానీ 100% 100కు 1000% కంపల్సరీ మళ్ళీ 3వ సైదా గారు అత్యధిక మెజారిటీతో గెలుస్తారు. ప్రజల ఆశీర్వాదం మాకుంది, ఆ నమ్మకం మాకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి చెందుతుంది, కాంగ్రెస్ పార్టీతో అభివృద్ధి సాధ్యం అంటున్నారు. మరి మీరు నిజంగా ప్రతిపక్షంలో ఉండి ఏం అభివృద్ధి చేయగలుగుతారు? ప్రతిపక్షం మా పాత్ర మేము సాధనేంత వరకు మేము చేస్తూనే ఉన్నాం. మీరే చూడొచ్చు, ఈ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అయింది. కనీసం ఈ 2 సంవత్సరాల కాలంలో పారిశుద్ధ్యాన్ని విస్మరించింది. ఒక్కసారి ఈ గ్రామంలో ఒక్కసారి కూడా బ్లీచింగ్ పౌడర్ చల్లలేదు ఇప్పటి వరకు. ఇచ్చిన హామీలు ఏవి నిర్వర్తించలేదు. మహాలక్ష్మి అన్నారు, మహాలక్ష్మి లేదు. స్కూటీ అన్నారు, విద్యార్థులకి స్కూటీ అన్నారు చదువుకునే విద్యార్థినులకి. అలాగే కళ్యాణ లక్ష్మి, రైతు ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని అటకెక్కించారు. అవన్నీ కూడా ఏం చేయకుండా వాళ్ళకేదో కాలక్షేపం చేస్తున్నారు. మాట అంటే కేసీఆర్ గారిని ఎత్తి పోవడం, ఆయన
జపం చేయండి ఆ రేవంత్ రెడ్డి గారు కానీ వాళ్ళ పార్టీ నాయకులు కానీ మేము ఇక ఆ ప్రతిపక్షాలని విమర్శించడం వాళ్ళకి అదే పనిగా పెట్టుకున్నారు. రాజకీయాలు అంటే విమర్శలు, ప్రతి విమర్శలే కాదు, అభివృద్ధి అనేది కూడా ఉంటుందని విద్యావంతుడైనటువంటి మన మూడవ సేదా గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని రావినతుల గ్రామాన్ని ప్రగతి పథంలో, రాష్ట్రంలోనే మంచి ప్రగతి పథంలో నడిపిస్తామని మేము ఈ విధంగా ప్రజలకి హామీ ఇస్తున్నాము. మీ గ్రామంలో ఉత్తమ పంచాయతీగా, భారతదేశ ఉత్తమ పంచాయతీగా ఏమైనా తీర్చిదిద్దే ఆలోచనలు ఏమన్నా ఉందా మీకు? మా మూడవ సైదా గారికి అత్యధిక మెజార్టీతో మాకు సర్పంచ్ పదవి ఇస్తే తన తెలివితేటలతో, తన ఉన్న పలుకుబడితో, అందరి మన అందరి సహకారంతో, ప్రజల సహకారంతో గ్రామంలో ప్రతి పారిశుద్ధ్యం కానుంచి డెవలప్మెంట్, రోడ్స్ అన్నిట్లో రాష్ట్రంలోనే మంచిగా ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దుకునే అవకాశం మేము మా శాయశక్తులా మేము కష్టపడతాం దానికోసం.